యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నేను నీ భర్తని. ఇప్పుడు కాదు, రేపు అవుతాను కదా. త్రిశూల్, నేనెంత ప్రేమతో ఇవన్నీ తయారు చేశానో తెలుసా? అసలు దీనికి విలువే లేదా? ఇది ప్రేమ విషయం కాదు శివాని, రక్త సంబంధం గురించిన విషయం. మా అమ్మ నాన్నలు నేను లేనని బాధపడుతున్నప్పుడు నేను ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా తింటానా? నువ్వే చెప్పు. నా వల్ల కాదు శివాని. అయితే ఇప్పుడు నువ్వు తినవా? నువ్వు తిని తీరాల్సిందే త్రిశూల్. శివాని, ఈ మాట నువ్వే అన్నావా? కోపంగా అడుగుతున్నావా? కోపమా? లేదే, నేను ఊరికే అన్నానంతే. నీకిష్టం లేదంటే వదిలే. నాకు ఇవి ఇష్టం లేవని చెప్పట్లేదు, నాకు బాధగా ఉందని చెప్తున్నాను. ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, ఏమైంది, ఏంటి అని తెలియనప్పుడు నేను ఇక్కడ ఎలా ప్రశాంతంగా ఉంటాను శివాని? నా మనసు ఒప్పుకోవట్లేదు. సారీ శివాని, నన్ను వదిలే. నువ్వు తిను. తీసుకెళ్ళడు. ఏంటిది? ఇంట్లో ఎవరు భోజనం చేయలేదు, అసలు చేసేలా లేరు. నువ్వు ఆకలికి ఆగలేవు, నేను ఆగలేననుకో. అందుకే కాకా హోటల్కి వెళ్ళి 2 బిర్యానీ పార్సల్ తెచ్చాను. కాకా హోటల్ బిర్యానీనా? అది నేను తినాలా? రేయ్, అడ్జస్ట్ చేసుకోరా. ఆకలైతే పులి కూడా గడ్డి తింటుంది. ఈ ఒక్కరోజు అడ్జస్ట్ చేసుకో, తిను. అల్లుడు సూపర్గా ఉంది, తిను. అల్లుడు, నువ్వు ఏమైనా చెప్పు, నీ టైం బాలేదురా. కాదు, ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాం. ముహూర్త సమయానికి శివాని రాలేదు, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది. ఈసారి పెళ్లి ఫిక్స్ చేశారు. ఇంట్లో ఈ ఇంటి వారసుడే కనిపించట్లేదు. కాబట్టి ఈ పెళ్ళేమైనా క్యాన్సిల్ చేస్తారేమోనని నాకు అనిపిస్తుంది. ఏంటి అల్లుడు అలా చూస్తున్నావు? ఓ, ఫోన్ కూడా రింగ్ అవుతుంది. ఎందుకో నేను చెప్పినట్టే జరుగుతుందని అనిపిస్తుంది. నీ తలరాతలో పెళ్లి గీత లేదనుకుంటా అల్లుడు. అల్లుడు, ఎందుకు కొట్టావు? నా పెళ్లి జరుగుతుంది, అది శివానీతోనే. హలో త్రివిక్రమ్, ఏం చేస్తున్నారు? భోంచేశారా? అది ఇంట్లో ఎవరూ భోంచేయట్లేదు, సో నేను కూడా తినట్లా. ఇంట్లో ఎవరూ తినలేదా? ఎందుకు, ఏమైంది? ఇంకెవరి వల్ల? ఆ త్రిశూలే. అతను వచ్చేస్తాడు త్రివిక్రమ్, అప్పటిదాకా మీరు తినకుండా ఉంటారా?
మీరేనా ఇంట్లో వాళ్ళకి చెప్పాలి కదా. చెప్పాను కానీ సరే, నేను చెప్పాలా? నో నో నేను మాట్లాడతానులే. సరే, జాగ్రత్త. ఇంట్లో వాళ్ళందరూ ఇంత కంగారు పడిపోతున్నారంటే త్రిశూల్ నిజంగా కనిపించట్లేదా? నేను ఈ విషయాన్ని తేలికగా తీసుకున్నానా, లేదా అతను కావాలని ఆట పట్టిస్తున్నాడా? ఏం అర్థం కావట్లేదే. ఛా! ఆదిశేష, నీకంటూ నేను తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవరున్నారో నీ జతగా సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నాను. ఆ ఆశ ఇప్పుడు నెరవేరబోతోంది. ఇక్కడ నువ్వు నేను తప్ప వేరే ఎవ్వరూ లేరు. ఇప్పుడు సమయం వచ్చింది. నిన్ను దక్కించుకునే దారి వైపు నేను ఎన్నో అడుగులు వేశాను. నా పాదానికి అంటుకున్న ప్రతి ధూళి కణం నువ్వు నా వాడివి అని చెప్తోంది. ఆదిశేష, మొదటిసారి నువ్వు నాతో పాటు ఏకాంతంగా ఉన్నావు. నా సర్వస్వాన్ని నీకు అర్పించైనా సరే నిన్ను దక్కించుకుంటాను. ఇక్కడ నన్ను ఆపేవారు ఎవ్వరూ లేరు ఆదిశేష. ఎందుకు ఆదిశేష నేను దగ్గరకొస్తూ ఉంటే నన్ను తిరస్కరిస్తున్నావు? ఇది సాధారణ ప్రేమ కాదు, అసాధారణమైన ప్రేమ. ఇప్పుడు నా ముద్దుని తిరస్కరించవచ్చు, కానీ ఇక మీద నువ్వు నాతో పాటే ఎల్లకాలం ఉంటావు ఆదిశేష. జీవితంలో నేనిచ్చే ప్రతి ముద్దు నీకు మాత్రమే సొంతం ఆదిశేష. నువ్వు నా వాడివవుతావు. నువ్వు నాగలోక యువరాణిగా నన్నే ప్రకటిస్తావు. ఆ క్షణం కోసం నేనెదురు చూస్తున్నాను, వేచి ఉంటాను. అన్నీ తప్పకుండా జరుగుతాయి. ఏమండి, ఏమైందండి? ఏం లేదు. నిజం చెప్పండి, ఏమైంది? ఎందుకు అదోలా ఉన్నారు? ఏం లేదు, ఏదో ఒక పీడకలు వచ్చిందంతే. త్రిశూల్ గురించి ఏమైనా పీడకలొచ్చిందా? వాడికి ఏదైనా అపాయం కలిగిందా? ఎందుకు సైలెంట్గా ఉన్నారండి? కలలో త్రిశూల్కి ఏమైనా జరిగినట్టొచ్చిందా? నాకు చాలా భయంగా ఉందండి, చాలా భయంగా ఉంది. ఎక్కడ వాడిని మళ్ళీ కోల్పోతానేమోనని చాలా భయంగా ఉంది. త్రిశూల్ వస్తాడు దమయంతి, అయితే రేపడకు. వాడు నిజంగా వస్తాడా? వస్తాడు. వాడు వచ్చే వరకు నేను ఇక్కడే ఎదురు చూస్తాను. దేవుడా, నా కొడుకుని తొందరగా రప్పించు స్వామి.
ఎవరో నన్ను పిలిచినట్టు వినిపించిందేంటి? ఎవరది? ఎవరైనా ఇంటికొచ్చారా? ఎవరు? ఎవరది? ఎవరెక్కడ? మాట్లాడండి. ఎవరు పిలిచారు కదా? ఎవరు? మాట్లాడండి. వచ్చింది ఎవరో చెప్పండి. ఇంట్లో నుంచి ఎవరో పిలిచినట్టు అనిపించిందే, కానీ డోర్ మాత్రం మూసే ఉంది. లోపలికి రావడం ఎలా సాధ్యమవుతుంది? ఇది ఖచ్చితంగా త్రిశూల్ పని. ఇంటి కిటికీలు తీయటం, కాంపౌండ్ వాల్ దూకడం, ఇవన్నీ అతనికి అలవాటు. అంటే ఇంటికొచ్చింది అతనే. ఎక్కడున్నాడు అతను? నా చేతికి దొరకాలతను. త్రిశూల్, త్రిశూల్ ఎక్కడున్నావు? త్రిశూల్, త్రిశూల్, ఇంట్లోకి వచ్చింది నువ్వేనని నాకు తెలుసు. త్రిశూల్ మాట్లాడు. నువ్వు రావు కదా. నిన్ను ఎలా నా దగ్గరికి రప్పించుకోవాలో నాకు చాలా బాగా తెలుసు. చెప్తానుండు. ఇప్పుడు నేను నీకు ఫోన్ చేస్తే నీ మొబైల్ రింగ్ అవుతుంది. అప్పుడు నువ్వు ఎక్కడ దాక్కున్నావో అన్నది నాకు తెలిసిపోతుంది. మీరు ప్రయత్నిస్తున్న నంబర్ ప్రస్తుతం మా నెట్వర్క్ పరిధిలో లేదు. తిరిగి మళ్ళీ ప్రయత్నించండి. నెట్వర్క్ పరిధిలో లేదా? అంటే త్రిశూల్ ఇక్కడికి రాలేదా? ఎక్కడికి వెళ్ళాడు అతను? ఏమైంది అతనికి? అక్క, ఇటు చూడక్క, కళ్ళెలా పీక్కుపోయాయో. గోవింద్, రాత్రెవరూ నిద్రపోలేదు. అందరి కళ్ళు ఇలాగే ఉన్నాయి. అల్లుడు, సిచ్యువేషన్ ఇంకా అలాగే ఉంది. రాత్రేమో కాక్ హోటల్ బిర్యానీ తిన్నాం. ఇప్పుడు ఏం చేద్దాం? మావయ్య కొంచెం అల్లుడు, శివాని, ఏమైంది? ఎందుకు అందరూ ఇక్కడున్నారు? త్రిశూల్ ఇంకా ఇంటికి రాలేదని అందరం కంగారు పడుతున్నామమ్మా. అంకిల్, అతనేమైనా చిన్నపిల్లాడా ఏంటి? వస్తాడులేండి. త్రివిక్రమ్, మీరైనా చెప్పాలి కదా. మీరు కూడా వేళలానే ఉన్నారేంటి? అది ఈమె త్రిశూల్ని తీసుకెళ్ళి ఈమె అందరినీ ఓదార్చుందేంటి? ఎంత జాలి గుణమో. మీ అందరికీ ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. ఇంటి వారసుడు కనిపించడం లేదంటే కంగారుగా ఉండటం అనేది సహజమే. కానీ మీరే ఇలా అధైర్యపడితే ఇలా? సార్, ఇన్విటేషన్ కార్డు ప్రింటింగ్కి ఇచ్చారు కదా, రెడీ అయ్యాయి సార్. లోపలికి తీసుకురావాలా? రా బాబు. సార్, లాస్ట్ టైం ఇచ్చిన ఇన్విటేషన్ కార్డులో మిస్టేక్స్ ఉన్నాయి సార్. ఈసారి అన్నీ సరి చేశాం. ఒకసారి చెక్ చేయండి సార్. అక్కడ పెట్టి వెళ్ళు. ఈ సిచ్యువేషన్ చూస్తుంటే ఈ పెళ్లి జరగడం డౌటే అనిపిస్తుంది. అల్లుడు, నువ్వేమైనా నన్ను కొట్టావా? మావయ్య, నేనెక్కడ కొట్టాను? ఏంటబ్బా ఇది? అల్లుడు లుక్ ఇస్తే కొట్టినట్టే అనిపిస్తుందేంటి?
ఏమైనా ధైర్యం చేసుకుని నా మనసులో ఉన్నది అల్లుడికి చెప్పేయడమే మంచిది. ఏదైతే అదవుతుంది. అల్లుడు, ఈ సిచ్యువేషన్ చూస్తుంటే ఈ పెళ్ళి ఇంట్లో వాళ్ళందరినీ చూస్తుంటే మావయ్య చెప్పినట్టే జరుగుతుందనిపిస్తుంది. ఒక్కరు కూడా నా పెళ్లి మీద ఇంట్రెస్టే లేదు. ఇలాగే వదిలేస్తే నా పెళ్లి జరగదేమో అనిపిస్తుంది. నేనేదైనా కొత్త డ్రామా మొదలు పెట్టాలి ఇప్పుడు. ఏదో స్కెచ్ వేస్తున్నాడు. ఏమై ఉంటుంది? పెళ్ళి ఎలాగైనా జరగాలని ఏదైనా ప్లాన్ వేశాడా? త్రివిక్రమ్, ఏం చేస్తున్నావు? కార్డ్స్ ఎందుకు పడేశావు? ఎవ్వరికీ ఇష్టం లేనప్పుడు ఎందుకు చేసుకోవాలి ఈ పెళ్లి? నాకు ఈ పెళ్లి వద్దు, ఇన్విటేషన్ కార్డ్స్ వద్దు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ. పెళ్ళంటే ఆటలు కాదు. నేను సీరియస్గానే చెప్తున్నాను డాడ్. నాకు పెళ్ళంటే ఇంట్రెస్టే లేదు. నాకు పెళ్లి వద్దు, ఏమీ వద్దు. త్రివిక్రమ్, వివాహానికి ముహూర్తం దొరకడం అదృష్టం. అలాంటిది కలిసొచ్చిన అదృష్టాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. నీ పెళ్లికి నువ్వే అపశకునాన్ని సృష్టించుకుంటున్నావు. అందరి సంబరాన్ని దూరం చేసే ప్రయత్నం చేయకు నువ్వు. ఏం సంబరం బామ్మ? త్రిశూల్ మిస్ అయ్యాడు అని ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్లో ఉన్నారు. ఈ టైంలో నేను సంతోషంగా ఉండాలా? నో, నెవర్. నాకు ఈ పెళ్లి వద్దు. కోపంలో మాట జారితే వెనక్కి తీసుకోలేవు. ఇలాంటి నిర్ణయాలు ఆవేశంలో తీసుకోకూడదు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నేను డిసైడ్ అయ్యే చెప్తున్నాను. యాక్చువల్లీ నిన్న రాత్రే చెప్దామని అనుకున్నాను, కానీ సందర్భం రాలేదు. ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. రాత్రి నేను పెళ్లి జరగడం డౌటే అంటే కన్నెర చేసింది వీడే కదా. ఇప్పుడేమో రివర్స్లో వస్తున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదురా బాబూ. త్రివిక్రమ్, ఈ ముహూర్తంలో నీ పెళ్లి జరగలేదంటే ఇక తర్వాత అసలు ముహూర్తాలే లేవు. కళ్యాణ భాగ్యం నీకు కలిసి రావడం కష్టమే అని స్వామీజీ చెప్పారు. వద్దు బాబు, ఇలాంటి నిర్ణయం వద్దు. పెళ్ళనేది సెకండరీ అమ్మా. మీ బాధతో పోల్చుకుంటే ఇది లెక్క కాదు. త్రిశూల్ లేకుండా నాకు పెళ్ళొద్దు. త్రిశూల్ వస్తాడు. నీకా నమ్మకం లేదా? అది మీకా నమ్మకం లేదా? త్రిశూల్ ఇంటికి రావాలి అని మీరు ఎంతగా ఎదురు చూస్తున్నారో నేను అంతే ఎదురు చూస్తున్నాను. నువ్వేదైనా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే కొంచెం వెయిట్ చేసి తీసుకో. తొందర ఎందుకు? అలా కాదు, నేను డిసైడ్ అయ్యాను. ఇది కాన్స్టెంట్, చేంజ్ అవ్వదు. త్రివిక్రమ్, సారీ శివాని, నాకు ఈ పెళ్లి ముఖ్యం కాదు. నాకు త్రిశూలే ముఖ్యం. వాడు తిరిగి వచ్చేంత వరకు మన పెళ్లి జరగదు. ఇది ముఖ్యం కాదు. త్రివిక్రమ్, కైలాసం మీద ఒట్టు, నాగలోకం మీద ఒట్టు. ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాను. శివాని, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఎక్కడెక్కడ తిరుగుతున్నానో తెలుసా? తిరిగి తిరిగి అలసిపోయా. ఇంకొక్క క్షణం కూడా ఇక్కడ ఉండద్దు. తిరిగి వెళ్ళిపోదాం, పద. వెళ్ళిపోదామా? ఎందుకు? శివాని,
మనం ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులైంది? ఇంకా ఎన్ని రోజులని ఉంటాం? నాకెందుకో ఇది కరెక్ట్ అనిపించట్లేదు. పద వెళ్ళిపోదాం. సడన్ గా నీకేమైంది త్రిశూల్? మనిద్దరం ప్రేమించుకుంటున్నాం, ఎందుకు తిరిగి వెళ్ళాలి? నీకు భయమా? మనం తిరిగి వెళ్ళిపోతే భయపడినట్ట? నో నో నో, మనం తిరిగి వెళ్లకుండా ఇక్కడే దాక్కుంటేనే భయపడ్డామని అందరూ అంటారు. కాదు శివాని, మనిద్దరం ప్రేమించుకుంటున్నాం కదా, ఇది అందరికీ చెప్పడానికి ఇబ్బంది ఏంటి? ప్రేమించకూడదు, ప్రేమిస్తే ఎవరికీ భయపడకూడదని ఒక పెద్ద స్టార్ హీరో చెప్పాడు కదా. త్రిశూల్, నువ్వు ప్రేమిస్తున్నది మామూలు అమ్మాయిని కాదు, అంతకు ముందే నిశ్చితార్థమైన అమ్మాయిని.